హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కొరట్ల కోడలి పిల్ల. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే సాటర్డే వ్లాగ్ అన్నమాట. ఫ్రైడే రోజు మార్నింగ్ పూజ కంప్లీట్ చేసేసుకొని ఫ్రైడే రోజు నేను కొబ్బరికాయ కొడదాం అనుకున్నా ఇంట్లో. సో కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం చేసి అమ్మవారికి చూపించి ఆ రోజు మోహారం అంటే పీర్ల దగ్గరికి వెళ్ళాము. కర్చీఫ్ కట్టేసి కొబ్బరికాయ కొట్టేసి వద్దామనేసి వెళ్ళాము. వచ్చాక ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎటు పోతున్నాం? అమ్మమ్మ ఎటు? అమ్మమ్మ పోతున్నాం. ఎవరు ఉంటారు అమ్మమ్మ దగ్గర? అమ్మమ్మ, పాప, మామ, అత్త అందరు ఉంటారు కదా. అమ్మమ్మ ఎక్కడ ఉంది? అమ్మమ్మ ఏది? అమ్మమ్మ లేదా? కనిపించలేదా? ఏది మరి కదా అదేనా? చేసినాం. రాదు యాక్చువల్లీ, అమ్మమ్మని చూస్తే చాలా ఇష్టము. అక్కడ నుంచి వద్దామన్నా ఫ్రెష్ అయిపోయి తినేసి లంచ్ చేసేసి అరౌండ్ అలా 4:30, 5 o'clockకి మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళాము. ప్రసాదం పప్పు పలారం మంచి పెట్టడం అని అంటారు. పుట్నాలు కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసాము. సంఘాలు ఉంటాయి కదా, సంఘాల మీద మేకల్ని కోస్తారు, అవే వస్తుంది కూర. ఎవరన్నా అట్లా లేని వాళ్ళు కోళ్ళను కోసుకుంటారు. కోళ్ళను కోసుకుంటాం అనుకున్న వాళ్ళు. అమ్మ అయితే ఓడి బియ్యం పోస్తా అని మొక్కిందంట అమ్మవారికి. సో అవే కలుపుతుంది. దూరమే కాదు, దగ్గరే ఉంటుంది. బట్ వీళ్ళని నడిపించడం ఎందుకని చెప్పేసి వీళ్ళంతా బైక్ మీద వస్తున్నారు. మేము అందరం నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి అందరం కలిసి వెళ్తాం. పిన్ని వాళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరు వచ్చారు. అందరం వెళ్తున్నాము. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉంటారు అమ్మవార్లు. వాళ్ళకి పప్పు పలారం పంచిపెట్టి కొబ్బరికాయలు కొట్టేసి పూలు పండ్లు ఓడి బియ్యం సమర్పించుకొని ఇంటికి వచ్చేసాం. ఆ రోజు యాక్చువల్గా అయితే ఫ్రైడే కాబట్టి నేను మా మమ్మీ ఇద్దరం నాన్ వెజ్ తినము. మాకు కర్రీ వచ్చింది కానీ మేము తినమని చెప్పేసి మేము ఆ రోజు వండుకోలేదు. నెక్స్ట్ డే సాటర్డే వండుకొనేసి తినేసి మళ్ళీ సాటర్డే రిటర్న్ అయిపోయాము ఇంటికి. మాకి కొరట్లోకి వచ్చేసాము. కొరట్లోకి వచ్చేసరికి ఇక్కడ మోహరం ఫ్రైడే కాకుండా సాటర్డే అవుతుందంట. మళ్ళీ వెళ్ళాము చూడ్డానికి. ఈశాన్ని చూపిద్దాం పెద్ద పుల్ అని చెప్పేసి వెళ్ళాము. పట్టించాము ఈశాన్ని పెద్ద పుల్కి. అది వీడియోలో లాస్ట్కి ఉంటుంది, చూసేయండి. ఇది వచ్చేసి మా 2 days వ్లాగ్. ఇంకా వ్లాగ్స్ ఇలానే కంటిన్యూ చేస్తాము. మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎక్కడెక్కడి మీ ప్లేసెస్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ దగ్గర ఎలా జరుగుతాయి అనే మీ ఒకేషన్స్. లైక్ ఇప్పుడు ఇది సీజన్ కదా, తీర్థాలు వెళ్ళడం, చెట్లకి వెళ్ళడం, ఇది సీజన్. ప్రతి ఊర్లో వెళ్తారు. మీ దగ్గర వెళ్ళారా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. మా దగ్గర అయితే వెళ్ళారు. మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళారు లాస్ట్ వీకే. మా అమ్మ వాళ్ళ దగ్గర ఇప్పుడు వెళ్ళారు. మీ దగ్గర వెళ్ళారా లేదా నాకు కామెంట్ చేయండి. అండ్ ఇది ఎందుకు వెళ్తారో దీని బ్యాక్ స్టోరీ తెలిస్తే కూడా నాకు కామెంట్ చేయండి. అంటే నాకు తెలిసినంత మట్టుకు అయితే వర్షాలు పడాలి, లైక్ ఇప్పుడు పంటలు వేస్తారు కదా, అవన్నీ బాగుండాలి, అందరం బాగుండాలి అని చెప్పేసి ముందు ఊరు దేవతల్ని, పొలిమేర దేవతల్ని కొలుస్తారు కదా, అలా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు తెలిసింది మీరు కామెంట్ చేయండి. అండ్ మేము ఇంకా ఆ రోజు అక్కడే అమ్మవారి ఇంటి దగ్గరే స్టే చేసాము. డిన్నర్కి మేము ఆ రోజు నాన్ వెజ్ తినాం కాబట్టి, అండ్ ఆ రోజు పండగ కాబట్టి అందరు అప్పాలు, పూరీలు, బజ్జీలు చేసుకుంటారంట. సో మమ్మీ కూడా పూరీ బజ్జీ చేసింది వెజ్ కర్రీతో తిందామని. నెక్స్ట్ డే కర్రీ గూడాలు అన్నీ చేసింది, అది నేను తీయలేకపోయాను. అండ్ తినేసి ఈవినింగ్ వచ్చేస్తున్నాము. ఆ చెట్టు తల్లి చూడండి, వెళ్ళే ముందు వచ్చాము. ఆమెను బయటికి వెళ్తామున్నా అంటే తను ఖచ్చితంగా జేజకు మొక్కాలని అమ్మమ్మ చెప్పింది. సో అలానే మొక్కిద్ది. మొక్కడానికి స్పెచ్ తీసి అక్కడ పెట్టుకొని మొక్కిద్దంట.
అక్కడ నుంచి రాదు, అస్సలు రాననే ఏడుస్తుంది. ఎవరికైనా అంతే ఉంటుంది కదా. అండ్ మా అన్నయ్య పాప కూడా అది మేము వచ్చిన ప్రతిసారి మాతోనే వస్తాను ఏడుస్తుంది. ఉండదు, తీసుకొద్దామంటే అమ్మ అమ్మ అని ఏడుస్తుంది. చిన్నపిల్ల కదా, ఆమె కావాలని చెప్పేసి ఈమె ఏడవడం. ఆమె మా నానమ్మ, మీకు తెలుసు కదా. ఆమెకు బాయ్ చెప్పడానికి వెళ్ళింది ఈశాన్వి. హవిష్ణని దించుతుంటే ఏడుస్తుంది, వద్దు హవిష్ణని తీసుకుపోదాము అని చెప్పేసి ఏడుస్తుంది. అంతే, ఇంకా వచ్చేసాం మేము. ఇది వచ్చేసి కొరట్లాలో మోహారం జరుగుతుందని చెప్పా కదా, అక్కడికి వెళ్ళాము చూద్దామని. ఆల్మోస్ట్ అయిపోయింది. దట్స్ ఇట్ గైస్.